నీవు అనుకోని పర్యామంలో ఈ సంఘటన జరిగింది. ఆ గృహ తలుపు నువ్వు వేయటం, ఆయన వచ్చి తీయటంతో నువ్వేదో చేసినవు అని చెప్పని నీ మీద అఖండమైన కోపం కలిగింది. కనుక మీ ఇద్దరికి పోరు కావాల్సిందే. అప్పుడే నీకు ఈ రాజ్యం సమకూరుతుంది అని అనగా, అయ్యా, మా అన్న వాలి మహాబలవంతుడు. ఈశ్వరుడు గురించి తపస్సు బట్టి ఈశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత, రా, నా తపస్సు నువ్వు ఇచ్చిన వరం ఎంత పవర్ఫుల్లో చూద్దాం, మనిద్దరే కలబడదామని చెప్పని ఈశ్వరుడితో తలపడగా, లేదు నాయన, నేను కాదు, వాలి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కాడికి పోయి నువ్వు ఆ శక్తిని ప్రయోగించు, అప్పుడు తెలుస్తుంది అని చెప్పని ఆ రాక్షసుడు వచ్చి వాలి కలబడదాం రా అనగా వచ్చి చూసి, లేదు నాయన, నేను ఎప్పుడు పడితే అప్పుడు కలబడను, కనుక నన్ను కాసేపు ఆపు అని చెప్పిన అనగా, అప్పుడు అన్నాడు, కాదు, ఈ తక్షణమే మనం యుద్ధపోరులో కలబడాల్సిందే అని అనగా, వాలి అఖండమైన కోపంతో వచ్చి ఆ చెయ్యి పట్టుకొని అట్ట లాగి అట్ట గరగర తిప్పి ఇసిరేస్తే కొన్ని యోజనాల దూరంలో పడ్డాడు. అంత బలవంతుడు మా అన్న. మా అన్నకి ఒక మహాహారం ఉంది. ఎవరైనా సరే బలవంతుడు వచ్చి తనను తాకటంతో తన బలాన్ని కూడా అతనికే చెంది అప్పుడు రెండు బలాలు తోడయ్యి అతను విజయం సాధించగలడు. కనుక నేను ఎలా నేను కలబడగలను అని అనగా, నువ్వు ఎలాగైనా సరే తనతో కలబడితేనే నేను ఇది పరిష్కారం చేయగలను అని చెప్పని, చూడు నా శక్తి అని చెప్పని ఈయన ఒక బాణం తీసుకొని వేయగా 7 తాడి చెట్లు ఏకాగ్రంతో ఒకేసారి తెగిపోయినాయి. అప్పుడు రాముల వారి మీద నమ్మకం కలిగింది. రాముల వారు ఈయన మహావిష్ణువు కనుక ఇతను అనుకున్నది ఏదైనా సరే జయించగలడు అని చెప్పని బయలుదేరిపోయి వాలిని పిలిచిండు. ఓహో, రా, కలపడదాం అని అనగా, ఏమిరా, కొండలలో ఉండి ఆకులు అలుములు తిని నీకు అతి బలం వచ్చిందా, కనుక నన్నే పోరుకు పిలుస్తున్నావు అని చెప్పని వాలి అన్నాడు. అవును, ఇప్పుడు దాకా నన్ను ఈ రకంగా కొండ మీదనే ఉంచినవుగా, ఇంకా నేను ఎంతకాలం ఉండును అని చెప్పని పిలిచి ఆ ఇద్దరు పోరుగా కలబడుతుంటే వాలి సిగ్గురువులు ఇద్దరు కూడా ఒకే రూపం చెందటం వలన రాముల వారు ఏమీ చేయలేకపోయిండు. ఆ పిడిగుద్దులతోటి స్పృహ తప్పి కింద పడిపోగా, ఇంకా పో, ఎప్పుడైనా సరే నువ్వు పిలవగాకు, నువ్వు తమ్ముడు కదా అని చెప్పని నిన్ను వదలటం జరుగుతుంది అని చెప్పని వాలి ఎమ్మటే బయలుదేరి కిందకి పోయిండు. అప్పుడు లేచి ఆవంతుని వచ్చి, రామా, ఎంత పని చేసితివి, నేను ఒక చెప్పజాగా చెప్తుందిగా అని చెప్పని అన్నాడు. లేదయ్యా, ఇక్కడ జరిగిన సిచ్యువేషను మీ ఇద్దరు ఒకే రకంగా ఉండటం వలన నేనేమీ చేయలేకపోయినా, కనుక ఈ తాపాల ఇదిగో ఈ దండ వేసుకొని ఈ పూలమాల నువ్వు యుద్ధంలో పాల్గొను, అప్పుడు నేను ఆ దండను గ్రహించి వాలిని కొట్టగలుగుతా అని చెప్పని చెప్పింది. అప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఆ దండ వేసుకొని పోయి మళ్ళీ పిలిచింది, ఏమీ ఇందాకలో తిన్న దెబ్బలు చాలలేదా అని చెప్పని మళ్ళీ అఖండమైన కోపంతో బయలుదేరగా, ఆమె భార్య ఉండి, నాయన స్వామి, నువ్వు ఎందుకు ఇంతగా ఆవేశపడుతున్నావు, ఎవరు రామలక్ష్మణులు వారికి అండగా నిలబడ్డారంట, కనుక నువ్వు యుద్ధరంగంలో పాల్గొనటం అంత మంచిది కాదేమో అనగా, కాదే, ఆయన రామలక్ష్మణులు అంటే మహానుభావులు, వాళ్ళు ధర్మం వైపు ఉంటారు కానీ అధర్మం వైపు ఉన్నారు, కనుక వారి చేతిలో మనంగేనా ముద్రించితే ఏర స్వర్గం పొందినట్టే,
ఇంకా అంతకాడికి కావాల్సింది ఏముంది అని చెప్పని భార్యకి చెప్పి బయలుదేరటం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే బయలుదేరి యుద్ధరంగంలో చేస్తూ ఉండగా ఆ అఖండమైన రాళ్ళు వేసుకొని ఆ పిడిగుద్దులు గుద్దుకుంటూ ఉండగా అప్పుడు సుగ్రీవుడు కింద పడతాం, వాళ్ళు ఎప్పుడైతే ఒక బండరాయిని తీసుకొని వేయబోయే సమయంలో అప్పుడు చెట్టు చాటు నుండి ఎమ్మటే రాముల వారు బాణాన్ని ఇడిచిండు. వచ్చి యథస్థలం మీద తగలటం, ఆయన పడి ఆమంతం చూసిండు. రామ, ఏమి ఎదరగా వచ్చి పోరాటం చేతగాలేదా? కనుక చెట్టు చాటు నుండి నన్ను కొట్టావా మహానుభావ? ఏంది నీ బాధ అని అనగా, లేదు, నిన్ను ఎదురుగా వచ్చి ఎవరైనా సరే కొట్టగలలేరు, కానీ నేను కొట్టగలను. అయినా ఆయన ఇచ్చిన ఆ హారాన్ని నేను మించినోడిని అవుతా, కనుక ఆ రకంగా జరగకూడదు. కనుకనే నేను ఈ రకంగా వేయటం జరిగింది. వాలి అదేగైనా ముందుగా నా కాడికి చేరి నన్నేగైనా ఈ రకంగా అని చెప్పని అడిగినట్టయితే నేను ఎమ్మటే ఆమెని సీతమ్మ వారిని తీసుకురా అని చెప్పని నేను ఏమైనా శాసించినట్టయితే రావణాబ్రహ్మ తీసుకొచ్చి నీకు ఇచ్చేవాడే. రావణాబ్రహ్మ ఒక రోజున బయలుదేరి రథం మీద పోతూ ఉండగా మా అబ్బాయి చిన్నపిల్లగాడప్పుడు ఏడుస్తూ ఉండగా ఏదో పీడ తగిలింది, కనుక 10 చేతులు గలవాడు మనకు కావాలి అని చెప్పని చెప్పటంతో ఎక్కడుంది అని చెప్పని నేను చూసి ఎతకగా ఎవరూ అగపడలా. అప్పుడు రావణాబ్రహ్మ పైన పోయేవాడిని పిలిచి కాసేపు దాకా ఉయ్యాలకు కట్టేసిన. ఎందుకని? ఆ పీడ పోయి అతను జాగ్రత్తగా ఉండాలని. కనుక ఈయాటి రోజున నాకు తెలియకపోవటం ఎంతో ఈ జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు. కనుక నువ్వు చేసిన ఈ మహాఫలితం నాకు ఇంకా వరమే. కాబట్టి నీవు ఇదిగో సుగ్రీవ, రామవారు నీకు ఈ రాజ్యం కావాలనే కానీ ఈ రకంగా కోరింది, కనుక ఈ రాజ్యాన్ని అనుభవించయ్యా. కానీ ఈ రామరాజ్యంగా ఉంచి రాముల వారి మాటలు వినుకుంటూ ఈ కిష్కింధని ఆనందభరితంగా చేయండి. మనం తను రాకముందలనే రామనామాన్ని జపించి ఎంతో మహాభావంతో మహాబలశాలులుగా మనందరం కూడా ఉన్నాం. కనుక రామనామాన్ని మరవకుండా మీరు జాగ్రత్తగా చేయండి. కాబట్టి ఇదిగో కుమారుడు, ఇదిగో ఈ యమ, కనుక మీరందరూ సస్యశ్యామలంగా బ్రతుకుతూ ఈ రామనామాన్ని మరవకుండా రాముల వారి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జై శ్రీరామ్.